నమస్తే అండి. నేను మీ నాగేంద్ర. కారు అనేది ప్రతి ఒక్కరి మధ్యతరగతి కళ అండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి కొనుక్కోవాలని కారు. అలాంటి కార్లు మనకు నచ్చిన ధరలో, మనకు మెచ్చిన కలర్లో కార్ టైమ్స్ అంటండి వాళ్ళ దగ్గర మంచి కార్లు ఉన్నాయంటండి. రండి ఒకసారి చూద్దాం, మీరు కూడా లుక్ వేసేయండి మరి. రండి. అన్న ఒకసారి ఈ ఆల్టో గురించి తెలుసుకుందాం అన్న. మనం చూడడానికి బాగుంది కారు అన్న. ఈ ఆల్టో 2012 మోడలు, 46,000 డ్రైవ్, లెస్ డ్రైవ్ అంటే చాలా తక్కువ తిరిగింది. ప్లస్ 285 నెగోషియబుల్. అంటే నెగోషియబుల్ అంటే ఒక 40-50 వేల వరకు నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ఇంటీరియల్ కూడా మీరు చూడండి చాలా క్లీన్ ఉంది. లోపల ఇంటీరియల్ మొత్తం నీట్గా ఉంది. ఏసీ ఉంది. ఇంటీరియర్ చూడడానికి బాగుందన్న. ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్? సింగిల్ ఓనర్ రండి అన్న. షోరూమ్ ట్రాక్, నాన్ యాక్సిడెంట్, 100% నాన్ యాక్సిడెంట్. 285 నెగోషియబుల్. ప్లస్ మన దాంట్లో ఒక ఆఫర్ కూడా ఉంది. డెలివరీ టైంలో వచ్చేసి ఒక సర్వీసింగ్ కూడా చేసి ఇస్తాం. మనకి ఇప్పుడు సంక్రాంతి ఆఫర్స్ ఉన్నాయి కదన్న. సంక్రాంతి ఆఫర్ వచ్చేసి ఇప్పుడు 1 సర్వీసింగ్ ఫ్రీ ఉంది. ఓకే, 1 సర్వీసింగ్. ఓకే, సరే దీని గురించి కూడా తెలుసుకుందాం అన్న. ఈ ఆల్టో 800 LXi పెట్రోల్ వర్షన్, 2017 మోడల్, చాలా తక్కువ తిరిగింది. 22,000 ఓన్లీ. 365 నెగోషియబుల్ అన్న. 2017 మోడల్. ప్లస్ షోరూమ్ ట్రాక్ ఇది కూడా. దీంట్లో కూడా ఇంటీరియల్ చూడండి, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ వర్క్ ఉంది మొత్తం అన్న. ఇది లోపల చూడండి, ఇంటీరియల్ కూడా చాలా నీట్ ఉంది, బాగుంది. సీట్ కవర్స్ కూడా వేసారు. మెయింటైన్ చాలా బాగా మెయింటైన్ చేసిండు. ఏసీ కూడా చాలా గుడ్. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కొత్త టైర్లు, 4 టైర్లు కూడా ఫీల్ టైర్లు. బాడీలో ఒక స్క్రాచెస్ కూడా లేదన్న, నీట్ ఉంది. సరే ఇది ఆల్టో 800 LXi పెట్రోల్ వర్షన్. మోడల్ వచ్చేసి 2013 మోడల్, 71,000 డ్రైవ్, 3,25,000 నెగోషియబుల్. చూడడానికి బాగుందన్న. కలర్ కూడా ఇది వాంటర్ మంచి బాగా యూస్ చేసినట్టున్నాడు. ఇది కూడా దీంట్లో కూడా ఒక స్క్రాచెస్ కూడా లేదన్న, నీట్ ఉంది వెహికల్. టైర్లు కూడా కొత్త టైర్లు. ఇంటీరియల్ కూడా నీట్ ఉంది. ప్లస్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ కండిషన్ కూడా గుడ్. టైర్స్ కూడా 4 కూడా కొత్త టైర్ అలా. పవర్ స్టీరింగ్, పవర్ విండో. స్క్రాచెస్ కూడా లేవన్నా, నీట్ మెయింటైన్ చేసిండు. లోపల కూడా చూడవచ్చు మీరు, మ్యాటింగ్ అన్ని క్లీన్ ఉంది. అనేది శాంట్రో కదా, దీని గురించి ఒకసారి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నా? అన్న ఇది శాంట్రో ఈకో GLS పెట్రోల్ ప్లస్ LPG అన్న. ఇది మోడల్ వచ్చేసి 2014 మోడల్. డ్రైవ్ అయిన వచ్చేసి 51,000, 355 నెగోషియబుల్. అంటే దీనికి వచ్చేసి ఎల్పిజిలో వచ్చేసి మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. మైలేజ్ వచ్చేసి 20-25 వరకు వస్తుంది అన్న. పెట్రోల్ తర్వాత అది కూడా వాడుకోవచ్చు, రెండు కూడా. పెట్రోల్ వచ్చేసి ఒక 12 వరకు వస్తుంది అన్న. ఇంటీరియల్ కూడా ఉంది, ఏసీ కూడా ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండో. మెయింటైన్ చాలా బాగా చేసిండు. మీరు టైర్ కూడా చూడొచ్చు, 4 టైర్లు కూడా చాలా బాగుంది. దీనికి కూడా 0 స్క్రాచెస్ అన్న, ఏం లేదు స్క్రాచెస్, నీట్ ఉంది. దీనికి ఏంటంటే నెగోషియబుల్ కూడా అవుతుంది. ప్లస్ మనము డెలివరీ టైంలో ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ ఇస్తాము. అంటే ఆయిల్ చేంజ్, ఫిల్టర్ చేంజ్ అన్ని చేంజ్ ఇస్తాము. అనేది ఆల్టో 800 కదా. ఆల్టో 800 గ్రీన్ LXi. ఇది కూడా పెట్రోల్ ప్లస్ CNG. ఇది CNG వచ్చేసి ఇంకా చాలా మైలేజ్ ఎక్కువ వస్తుంది. 2011 మోడల్. ఇది 54,000 డ్రైవ్, 265 నెగోషియబుల్ అన్న. ఇది వచ్చేసి మీకు దగ్గర ఒక 40,000 వరకు తగ్గుతాయి. ప్లస్ ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ వస్తుంది మీకు. మీ బండి చూడవచ్చు, చాలా బాగుంది, ఒక స్క్రాచెస్ లేదు, ఏం లేదు. లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ అన్నీ చాలా బాగుంది. టైర్లు కూడా చూడవచ్చు, ఒక స్క్రాచ్ కూడా లేదు. బాగా మెయింటైన్ చేస్తారన్న ఓనర్. ఇది కూడా 11 మోడల్, 265 నెగోషియబుల్, ఒక 40,000 వరకు తగ్గుతాయి. ఇది అన్నా ఇది హోండా ఇయోన్ కదా, ఒకసారి దీని గురించి చెప్తారా? కలర్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఇది హోండా ఇయోన్ డిలైట్ ప్లస్
పెట్రోల్ వర్షన్ 2014 మోడల్ 48,000 డ్రైవ్ అన్న 3 lakhs నెగిషియబుల్ అన్న. ఇది కలర్ కూడా చాలా బాగుంది చూడండి, బ్లూ కలర్. లోపల టైర్ కూడా చూడండి, 4 టైర్లు కూడా సీల్ టైర్లు. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, చాలా బాగా మెయింటైన్ చేసిండు, బాగా నీట్గా మెయింటైన్ చేసిండు. దీంట్లో కూడా పవర్ స్టీరింగ్ ఉంది, పవర్ విండో ఉంది. పెట్రోల్ వెహికల్ అన్న ఇది ఓన్లీ. మైలేజ్ వచ్చేసి ఇది 14-15 వరకు వస్తుంది అన్న. డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దదే ఉంటుంది ఇది కూడా. ఇది హోండా ఇయోన్ కదా, ఒకసారి దీని గురించి కూడా చెప్తారా మనకి? అన్న ఇది హోండా ఇయోన్ మ్యాగ్నా ప్లస్ అని చెప్పేసి పెట్రోల్ వర్షన్ 2015 మోడల్ 38,000 ఓన్లీ డ్రైవ్, 365 నెగిషియబుల్ అన్న. బ్లూ కలరు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, లోపల ఏసీ కూడా గుడ్. దీంట్లో కూడా పవర్ స్టీరింగ్ వస్తుంది, పవర్ విండో వస్తుంది అన్న. ఇప్పుడు కస్టమర్స్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి మన కార్స్ తీసుకుంటారు కదా, టోటల్ ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి వస్తారన్న కస్టమర్. మీరు ఇచ్చి మరి ఇంజిన్ గురించి, కార్ గురించి అంతా చూడడానికి సెకండ్స్ వెహికల్స్ కదా అంతా. సో మీరు వాళ్ళు వారంటీ పరంగా కానీ వాళ్ళకి ఎలా మీరు అందించగలుగుతారు క్వాలిటీ పరంగా? మనం ఫస్ట్ మన టెక్నీషియన్ చెక్ చేస్తారన్న. దీంట్లో వచ్చేసి ఇంజిన్ ఏమైనా ఫాల్ట్ ఉంటే రిజెక్ట్ చేస్తారు, దానికి ఇంజిన్ గుడ్ ఉంటేనే పెడతాము. ప్లస్ వచ్చేసి సస్పెన్షన్ చూస్తాం మనము, అన్ని నాన్ యాక్సిడెంట్ అన్ని చూసుకొని పెడతామన్న. ఇంకొకటి మనం అక్కడే కస్టమర్ కూడా చెక్ చేసి ఇంజిన్ మొత్తం చూపించేస్తాము. ప్లస్ 2015 అబవ్ వచ్చేసి 1 year ఇంజిన్ వారంటీ కూడా ఇస్తాము. ఏసీ కండిషన్ అంతా బాగుంది, 100% గుడ్ అన్న. ఓకే, ఫస్ట్ ఓనర్ ఇది కూడా సింగల్ ఓనర్. ఓకే, ఇది కూడా ఇంజిన్ కండిషన్ అంతా బాగానే ఉంటుంది అన్న, 100% బాగుంటానా. ఏదైనా కానీ మొత్తం మనం చెక్ చేసే పెడతాం ఇంజిన్ గురించి. ఓకే, ఎంత అన్న ప్రైస్? ఇది 365 నెగిషియబుల్ అన్న. ఓకే, ఇది వచ్చేసి మనకి 40,000-50,000 నెగిషియబుల్ అవుతుంది. ఓకే అని ఇది హోండా ఇయోన్ కదా, కలర్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఒకసారి దీని గురించి కూడా చెప్పండి. ఇది కూడా హోండా ఇయోన్ ఎరా ప్లస్ అంటే అన్ని ప్రతి ఒక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటాయి. ఇది మ్యాగ్నా ప్లస్, ఇది ఇరా ప్లస్, అది మ్యాగ్నా ప్లస్, ఇట్లా వేరే వేరే మోడల్స్ ఉంటాయి. దీంట్లో 2017 మోడల్ ఇది. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ అన్న. ఇది కూడా 385 నెగిషియబుల్. దీంట్లో కూడా మనము 1 year ఇంజన్ వారంటీ ఇస్తాము. ప్లస్ వచ్చేసి ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ ఇస్తామన్న. సర్వీస్ అంటే ఆయిల్ చేంజ్, ఫిల్టర్ మొత్తం చేంజ్ చేసి ఇస్తామన్న. 100% గుడ్. ప్లస్ ఇంజిన్ గుడ్. ప్లస్ వచ్చేసి మన ఏసీ అన్ని వెరీ గుడ్ అన్న. దాన్ని ఇంటీరియర్ కూడా మీరు చూడొచ్చు, చాలా బాగుంది. లోపల బ్యాక్ కెమెరా అవైలబుల్ ఉంటుందన్న? లేదన్న, దీనికి బ్యాక్ కెమెరా ఉండదన్న. సింగల్ ఓనర్ అన్న, సింగల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. అన్నప్పటి వరకు మనం హోండా ఇయాన్, ఆల్టో 800 ఇవన్నీ చూసాం కదా. అవును, మనకి మారుతిలో స్విఫ్ట్ కానీ, డిజైర్ కానీ అలాంటి ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఏమైనా మోడల్స్ ఉంటే చూపించండి అన్న మనకి. అది కూడా ఉందన్న మన దగ్గర. డిజైర్లో వచ్చేసి పెట్రోల్ కూడా ఉంది, డీజిల్ కూడా ఉంది. దీని తర్వాత మారుతి స్విఫ్ట్ కూడా ఉంది. ఓకే, ఇవే నా వెహికల్. ఇది చూడన్నా, ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ అన్న, VDI డీజిల్ వర్షన్ 2012 మోడల్, 1 lakh డ్రైవ్ అన్న. ఇది షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. ఇది వచ్చేసి మీకు 485 నెగిషియబుల్ అన్న. ఇది మీకు దగ్గర ఇది కూడా 50-60,000 నెగిషియబుల్ అవుతుంది. దీంట్లో కూడా మనము ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ ఇస్తాము. మీరు లోపల కూడా చూడొచ్చు, చాలా ఇంటీరియర్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేసింది. ఇది ఒక్క స్క్రాచెస్ కూడా లేదు. 2012 మోడల్. మళ్ళీ దాంట్లో కూడా ఆయన చాలా మంచిగా మెయింటైన్ చేసిండు లోపల ఇంటీరియర్ కానీ. చాలా బాగుంది అన్న, లోపల చూడన్నా. సింగల్ ఓనర్ అన్న, షోరూమ్ ట్రాక్, టైర్లు కూడా మొత్తం 4 కూడా చూడొచ్చు అన్న. బూట్ స్పేస్ చూడడానికి చాలా బాగుందన్న, చాలా పెద్దది ఉంటాయి అన్న బూట్ స్పేస్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్లా. ఇంకొకటి దీంట్లో స్టెప్నీ కూడా ఉంటాయన్న, కింద ఇచ్చాడనా? స్టెప్నీ కూడా ఉంటాయి. ఇది కూడా కొత్త దానిలా ఉంది చూడండి. న్యూ టైర్ అన్న. ఇది కూడా అంటే న్యూ టైర్ అంటే ఒక 80% లైఫ్ ఉంటుంది దీనికి కూడా. ఇంకొకటి దీనికి జాక్ ర్యాడ్ అదని మనం లేకపోతే కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తాం. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్న దీనికి? ఏదైనా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయన్న దీనికి. అన్న ఇది మారుతి డిజైర్ కదా, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అన్న ఇది మారుతి డిజైర్ ZXi అన్న, టాప్ మోడల్, పెట్రోల్ వర్షన్ 2015 మోడల్, 56,000 డ్రైవ్ అన్న, 595 నెగిషియబుల్. ఇది దీంట్లో వచ్చేసి మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, పుష్ బటన్ వస్తుంది, అలా వీల్స్ వస్తుంది.
దీంట్లో కూడా డిక్కీ స్పేస్ చాలా పెద్దగా ఉంటాయి. లోపల ఇంటీరియర్ చూడండి, ఏసీ వెరీ గుడ్ కండిషన్. ఫస్ట్ వన్ రాని ఇది కూడా సింగల్ ఓనర్ అన్న, సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. బాగా వాడారన్న మేము, నో స్క్రాచెస్. దీంట్లో కూడా స్క్రాచెస్ లేదన్న. ఓకే, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది చూడడానికి. ఈ మైలేజ్ వచ్చేసి 15 to 16 వస్తుంది అన్న. ఇది ఓకే, ఇది ఎంత అవుతుందో ఫైనల్గా నెగిషియబుల్ అయితే 595 అంటే ఇది 530 వరకు రావచ్చు అన్న. ఓకే, డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ మాట్లాడుకోవాలి మీరు. అన్న ఇది డిజైర్ కదా, ఈ కలర్ రేర్ కలర్ కదా, సో దీని గురించి కూడా అవునన్న. ఇది మారుతి డిజైర్ VXI పెట్రోల్ అన్న. ఇది 2016 మోడల్, 89,000 డ్రైవ్. ఇది వచ్చేసి 6 lakhs నెగిషియబుల్ అన్న. ఇది కలర్ కూడా చాలా డిఫరెంట్ కలర్ అన్న. ఇది మ్యాక్సిమం చాలా తక్కువనే ఉంటాయి ఇది కలర్స్. టైర్ కూడా చూడొచ్చు మీరు, 4 టైర్ కూడా బాగుంది. దీంట్లో కూడా మీకు 1 year ఇంజన్ వారంటీ ఇస్తాం మనం. ఇది ఫస్ట్ కస్టమర్ అన్న, సింగల్ ఓనర్. లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఇది కూడా 15 to 16 వస్తుంది అన్న మైలేజ్. ఓకే, ఎంతవరకు నెగిషియబుల్ అవుతుంది ఇది? ఇది వచ్చేసి 540 వరకు వస్తుంది అన్న మీకు. ఓకే, అని ఇది మారుతి షిఫ్ట్ కదా? అవునన్న, మారుతి షిఫ్ట్ ZXI టాప్ మోడల్ అన్న. ఇది పెట్రోల్ వర్షన్ 2017 మోడల్. ఓకే, ఓన్లీ డ్రైవ్ 39,000 డ్రైవ్ ఇన్ అన్న. ఇది 5,90,000 నెగిషియబుల్. షోరూమ్ ట్రాక్, సింగల్ ఓనర్. ప్లస్ వచ్చేసి దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది మీకు, అలా వీల్స్ వస్తుంది. ప్లస్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. అవునన్న, గుడ్ 100% గుడ్ కండిషన్. పుష్ బటన్ స్టార్ట్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంజిన్ వారంటీ గురించి ఏం చెప్తారన్న దీనికి? ఇంజన్ వారంటీ ఇది కూడా దీంట్లో కూడా 1 year ఇంజన్ వారంటీ ఇస్తామన్న. ఓకే, 1 year ఇంజన్ వారంటీ వస్తుంది మీకు, ప్లస్ 1 year సర్వీసింగ్ కూడా ఫ్రీ వస్తుంది అన్న. ఎంతవరకు వస్తుంది అన్న మైలేజ్ టాప్ అండ్ వర్షన్ కాబట్టి? ఇది వచ్చేసి మీకు 15 to 16 వరకు వస్తుంది అన్న. ఓకే, ఇది మారుతి షిఫ్ట్ అన్న. ఇది VDI డీజిల్ వర్షన్ 2011 మోడల్, 67,000 డ్రైవ్, 375 నెగిషియబుల్ అన్న. ఓకే, కండిషన్ కూడా చాలా గుడ్ ఉంది. టైర్ కూడా మీరు చూడొచ్చు, 4 కూడా సీల్ టైర్. ఎయిర్ బ్యాగ్స్ ఉండవన్నా? దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ రాదన్న. దీనికి లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఏసీ వెరీ గుడ్ కండిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. బాగా మెయింటైన్ చేసిన ఓనర్ కూడా దీన్ని అన్న. ఇది ఎంతవరకు వస్తుంది మైలేజ్? ఇది మైలేజ్ వచ్చేసి మీకు 20 వరకు వస్తుంది అన్న. డీజిల్ గురించి? డీజిల్ వెర్షన్ కదా, 20 వరకు మైలేజ్ వస్తాయి మీకు. ఎలా ఉంటుందని ఇంజిన్ కండిషన్? చాలా బాగుంది అన్న ఇంజిన్ వేరియంట్కి. ఎందుకంటే 2011 మోడల్, 67,000 డ్రైవ్ ఉంది కదా. ఓకే, చాలా బాగుంది. ఎంతవరకు నెగిషియబుల్ అవుతుంది? ఇది వచ్చేసి మీకు 3,20,000 వరకు వస్తుంది అన్న. 320 వరకు వస్తుంది. అంటే ఇది రెనాల్ట్ ఫుడ్ కదా, దీని గురించి కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కనుక చాలా మంది. చాలా మంది అడుగుతారన్న. ఇది రెనాల్ట్ క్విడ్ క్యాలింబర్ ఆప్షనల్. ఇది పెట్రోల్ 2022 మోడల్. ఇది ఓన్లీ 15,000 డ్రైవ్ అన్న. ఇది 525 నెగిషియబుల్ అవుతుంది. దీనికి కూడా మీకు ఇంజన్ వారంటీ కూడా వస్తుంది, ప్లస్ అలా వీల్స్ కూడా వస్తుంది. ఇంకొకటి లోపల కూడా చూడొచ్చు మీరు, 2 ఎయిర్ బ్యాగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి, రివర్స్ కెమెరా ఉంటాయి దీనికి, ఏసీ వెరీ గుడ్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్న దీనికి కూడా. ఇంటీరియర్ అంతా బాగుందన్న, చాలా బాగుందన్న లోపల ఇంటీరియర్. వెహికల్లో కూడా ఒక స్క్రాచెస్ లేదు, ఏం లేదు. బాగా మెయింటైన్ చేసి కొత్త టైర్లు. ఓన్లీ 15,000 కిలోమీటర్ తిరిగిందండి అంతే. ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందన్నా? ఇది మీకు 50 to 60,000 నెగిషియబుల్ అవుతుందన్న. అన్న ఇది హోండా ఎక్సెంట్ కదా, ఇది కూడా అడుగుతూ ఉంటారు అన్న. ఇది హోండా ఎక్సెంట్ డీజిల్ వర్షన్. ఇది 2017 మోడల్, 63,000 డ్రైవ్, 6,75,000 నెగిషియబుల్ అవుతుంది అన్న. ఇది డీజిల్ ప్లస్ మైలేజ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇది దగ్గర 20 మైలేజ్ వస్తుంది మీకు. ప్లస్ ఇంజిన్ కూడా చాలా గుడ్, 1 year ఇంజిన్ వారంటీ కూడా ఇస్తాము. మీరు టైర్ కూడా చూడొచ్చు, 4 టైర్లు కూడా సీల్ టైర్లు, ప్లస్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, పవర్ విండో, పవర్ స్టీరింగ్, ఏసీ మొత్తం గుడ్ అన్న. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బాగా మెయింటైన్ చేస్తాడు. ఇది కూడా సింగల్ ఓనర్ అన్న, చాలా బాగుంది. ఒక స్క్రాచెస్ లేదు. లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, చాలా నీట్గా ఉంది ఇంటీరియర్ కూడా. దీంట్లో కూడా డిక్కీ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది అన్న. ఎంతవరకు నెగిషియబుల్ అవుతుంది ఇది? ఇది వచ్చేసి ఒక 70,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. 60 to 70,000 వరకు అవుతుంది.
అన్న ఇది ఫోర్డ్ ఫిగో కాదు, ఇది కూడా కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేద్దాం కదా. ఓకే, ఇది చాలా బాడీ కూడా చాలా గట్టిగా ఉంటాయి అన్న. ఫోర్డ్ ఫిగోలో వచ్చేసి, ఫోర్డ్లో వచ్చేసి కంపెనీలో బాడీ కూడా చాలా హెవీ బాడీ వస్తుంది. ఇది వచ్చేసి 2016 మోడల్, ఇది 79,000 డ్రైవ్, ఫోర్డ్ ఫిగో 1.2 ట్రెడ్ లైన్ అన్న. ఇది వచ్చేసి 4,45,000 నెగిషియబుల్ అవుతుంది మీకు. దీంట్లో కూడా మీకు ఇంజన్ వారంటీ 1 ఇయర్ వస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది, ప్లస్ ఏసీ అన్ని చాలా గుడ్. దీంట్లో బ్యాక్ కెమెరా రాదన్న దీనికి. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. మీరు కూడా 100% ఏసీ కండిషన్ చాలా బాగుందన్న. లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. బాగుంటాయి అన్న. ఇది ఫోర్డ్ ఫిగో కదా, ఒకసారి దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అవునండి, ఇది కూడా ఫోర్డ్ ఫిగో 1.5 టైటానియం. అది మనం ఫస్ట్ చూసాం కదా, అది పెట్రోల్ వర్షన్, ఇది డీజిల్ వర్షన్ అన్న. ఇది వచ్చేసి 2017 మోడల్, 58,000 డ్రైవ్, 5,50,000 నెగిషియబుల్ అన్న. ఇది కూడా మీకు దీంట్లో కూడా ఇంజన్ వారంటీ వస్తుంది 1 ఇయర్, ప్లస్ ఒక సర్వీసింగ్ ఫ్రీ వస్తుంది. దీంట్లో కూడా చూడొచ్చు మీరు 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి, పవర్ స్టీరింగ్, పవర్ విండో, అలా వీల్స్ వస్తుంది. 100% గుడ్ కండిషన్, 1 ఇయర్ ఇంజన్ వారంటీ కూడా ఇస్తాము. ఈ 5,50,000 అంటే ఒక 50-60,000 ఇది కూడా నెగిషియబుల్ అవుతుంది అన్న మీకు. సింగల్ ఓనర్ అన్న. ఇది హోండా సిటీ కదా, ఇది కూడా చాలా మంది ఫ్యామిలీస్ పరంగా తీసుకుంటారు కదా. హోండా సిటీ కూడా చాలా బాగుంటాయి అన్న వెహికల్. ఇది వచ్చేసి పెట్రోల్ వర్షన్ హోండా సిటీ 2018 మోడల్, 38,000 డ్రైవ్ అన్న, చాలా తక్కువ తిరిగింది 18 మోడల్లో. ఇది వచ్చేసి మీ ప్రైస్ వచ్చేసి 7,90,000 అన్న. షోరూమ్ ట్రాక్ ఇది, సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. నెగోషియబుల్ కూడా, ఇది కూడా 50-60,000 వరకు నెగోషియబుల్ అవుతుంది అన్న. సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంటాయి, ప్లస్ వచ్చేసి మీకు ఇంజన్ వారంటీ కూడా ఉంటాయి. దీంట్లో ఎయిర్ బ్యాగ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అన్న దీనికి. 100% జీరో స్క్రాచెస్ అన్న. 2 ఎయిర్ బ్యాగ్ ఉంటాయి, మ్యూజిక్ సిస్టమ్ ఉంటాయి మీకు, పవర్ స్టీరింగ్, పవర్ విండో. బ్యాక్ కెమెరా ఉందన్న దీనికి అన్న. దీంట్లో బ్యాక్ కెమెరా కూడా వస్తుంది, రేర్ ఏసీ కూడా వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్ ఏసీ కూడా వస్తుంది. ఈ కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకున్నాడు అన్న బ్యాక్ కెమెరా. దీనిలో అల్లా వీల్స్ కూడా ఉంది మీకు. ఎంత అవుతుంది ఇది మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి? ఈ మైలేజ్ వచ్చేసి మీకు 15-16 మైలేజ్ వస్తుంది అన్న. ఇది హోండా సిటీ కదా? అవునన్న, ఇది హోండా సిటీ 1.5 డీజిల్. ఇది ఫస్ట్ మీరు చూశారు కదా, అది పెట్రోల్ వర్షన్. ఇది వచ్చేసి డీజిల్ వర్షన్ 2014 మోడల్, 70,000 డ్రైవ్ ఉందన్న. ఇది 625 నెగిషియబుల్ అవుతుంది మీకు. దీంట్లో కూడా మీరు టైర్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇంజిన్ కూడా కండిషన్ వెరీ గుడ్. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. దీంట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయన్న మీకు. అవునవును, బ్యాక్ కెమెరా అవైలబిలిటీ ఉంది, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. ఇంటీరియర్ చాలా బాగుంది. లోపల పవర్ స్టీరింగ్, పవర్ విండో. దీనికి ఎలా ఉంటుంది బూట్ స్పేస్? బ్యాక్ బూట్ స్పేస్ కూడా చూడొచ్చు మీరు, చాలా పెద్దగా ఉంది. ఇది కూడా దీంట్లో కూడా పెద్దగా ఉంది చూడండి. దీంట్లో స్టెప్ని కూడా ఉంటాయి మీకు, జాక్ ర్యాడ్ అన్నీ వస్తుంది దీంట్లో కూడా. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందా? ఇది వచ్చేసి మీకు ఇది కూడా 60,000 వరకు నెగిషియబుల్ అవుతుంది సార్. ఇది అలా ఒకసారి దీని గురించి కూడా చెప్తే ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. ఇది కూడా చాలా వర్షన్ ఉంది మీకు, అంటే హోండా సిటీ చాలా ఉంది, మీరు చూడవచ్చు చాలా మోడల్ ఉంది. ఇది కూడా 21 మోడల్ పెట్రోల్ వర్షన్, 21 మోడల్, 21,000 డ్రైవ్. ఇది కూడా మీరు చూడొచ్చు పెట్రోల్ వర్షనే, 2017 మోడల్, 7,70,000 నెగిషియబుల్ అవుతుంది. ఇది కూడా ఇది వచ్చేసి ఒక 60-70,000 నెగిషియబుల్ అవుతుంది అన్న. ఇది ఒకటి పెట్రోల్ వర్షన్ సేమ్ 2010 మోడల్, ఇది 2018 మోడల్. ఇది డీజిల్ వర్షన్ అన్న. ఇది కూడా 70,000 వరకు నెగిషియబుల్ అవుతుంది అన్న. ఇది 2014 మోడల్, ఇది కూడా డీజిల్ వర్షన్ 1.5. అంటే వేరే వేరే వేరియంట్స్ ఉందన్న. అది వి వర్షన్, ఇది ఎస్ వర్షన్, ఇది ఎస్వి వర్షన్. ఇది పెట్రోల్ 2016 మోడల్ పెట్రోల్. ఇది కూడా చూడొచ్చు మీరు 2010 మోడల్. అంటే తక్కువ బడ్జెట్లో ఎవరికైనా కావాలంటే ఈ బడ్జెట్లో కూడా వస్తుంది మీకు. ఇది హోండా సిటీలో ఆటోమేటిక్ అన్న, 2015 మోడల్ పెట్రోల్ వర్షన్. ఇది పెట్రోల్ వర్షన్ విఎక్స్ సివిటీ ఇంజన్ ఉంటుంది. ఇది 62,000 డ్రైవ్, 7,50,000 నెగిషియబుల్ ఉంటాయి. దీంట్లో కూడా మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, సన్ రూఫ్ వస్తుంది,
ఆలా వీల్స్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు 12 to 13 వస్తుంది అన్న మీకు మైలేజ్. అలా వీల్ కూడా చూడొచ్చు మీరు, అలా వీల్ కూడా ఉంది. రివర్స్ కెమెరా వస్తుంది దీనికి. బాగుంటుంది అన్న బూట్ స్పేస్ కూడా దీనికి కూడా. అది కూడా చాలా పెద్దది ఉంటుంది అన్న బూట్ స్పేస్ కూడా. ఇది మీకు గ్రాండ్ ఐటన్ ఆస్తా అన్న టాప్ మోడల్ డీజిల్ వర్షన్ 2014 మోడల్ 68,000 డ్రైవ్ 4,90,000 నెగిషియబుల్ అవుతుంది అన్న మీకు. దీంట్లో కూడా మీకు 2 ఇయర్స్ బ్యాక్ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటాయి, రివర్స్ కెమెరా వస్తుంది, మ్యూజిక్ సిస్టమ్, పవర్ స్టీరింగ్, పవర్ విండో చూడొచ్చు లోపల మీరు. దీంట్లో కూడా బ్యాక్ కెమెరా వస్తుంది. ఇది వచ్చేసి మీకు 50,000 నెగిషియబుల్ అవుతుంది. గుడ్ కండిషన్ ఇంజిన్ 100% గుడ్ కండిషన్ వెహికల్ అన్న. ఇది హోండాలో గ్రాండ్ ఐటన్ అన్న 1.2 స్పోర్ట్స్ వర్షన్. ఇది ఆటోమేటిక్ పెట్రోల్ వర్షన్ 2018 మోడల్ 28,000 చాలా తక్కువ తిరిగింది. 28,000 6,90,000 అన్న. వైట్ కలర్, ఒక స్క్రాచెస్ కూడా లేదు చూడొచ్చు మీరు. అలా వీల్స్ ఉంది, 4 టైర్లు కూడా సీల్ టైర్లు. దీంట్లో కూడా మీకు ఇంజిన్ వారంటీ వస్తుంది, ఒక సర్వీసింగ్ ఫ్రీ వస్తుంది మీకు. లోపల చూడండి మీరు, ఎయిర్ బ్యాగ్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న దీనికి కూడా. లోపల చూడండి మీరు, చాలా బాగుంది. రివర్స్ కెమెరా ఉంది మీకు. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, ఒక స్క్రాచెస్ కూడా లేదు. ఇది వచ్చేసి మైలేజ్ వచ్చేసి మీకు 13 వరకు వస్తుంది, 13 to 14 మైలేజ్ వస్తుంది. 690 అంటే మీకు 60,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. దీని గురించి కూడా చెప్తారా? చూడడానికి బాగుంది కదా వెహికల్ ఇది కూడా. అవునన్నా, ఇది కూడా హోండా గ్రాండ్ ఐటన్ 1.2 స్పోర్ట్ ఆస్తా టాప్ మోడల్. ఆస్తా టాప్ మోడల్ ఇది పెట్రోల్ వర్షన్ అన్న. ఇది మాన్యువల్ 2016 మోడల్ 53,000 డ్రైవ్ 545 నెగిషియబుల్ అన్న. ఇది కూడా దీంట్లో కూడా మీకు 1 ఇయర్ ఇంజన్ వారంటీ వస్తుంది మీకు. ఇంజన్ అన్ని 100% బాగుంది. లోపల కూడా చూడొచ్చు మీరు, పుష్ బటన్ స్టార్ట్ ఉంటాయి. ఇది అలా వీల్స్ ఉంది, 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది మీకు. రేర్ ఏసీ కూడా ఉంటాయి, బ్యాక్ సైడ్ ఏసీ కూడా వస్తుంది మీకు. ఏసీ కూడా 100% చాలా బాగుంది, గుడ్ కండిషన్. ఇంటీరియర్ కూడా లోపల చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా చూడండి మీరు, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ టైర్ కూడా 4 కూడా చాలా బాగుంది. స్టెప్ని కూడా ఓన్లీ న్యూ టైర్ అన్న. మైలేజ్ ఎంత అనేది? మైలేజ్ వచ్చేసి మీకు 15 to 16 మైలేజ్ వస్తాను. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతాను? ఈ 545 అంటే మీకు ఒక 60-65,000 రూపీస్ వరకు నెగిషియబుల్ అవుతుంది అన్న. అన్న ఇది హోండా గ్రాండ్ ఐటన్ అన్న. ఇది కూడా మ్యాగ్నా. ఇది ఆటోమేటిక్, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటాయి. 2017 మోడల్ 45,000 డ్రైవ్ అన్న. ఇది 5,90,000 నెగిషియబుల్. దీంట్లో కూడా మీరు లోపల చూడొచ్చు, పవర్ విండో, ఎయిర్ బ్యాగ్ ఉంది, ఆటోమేటిక్, రివర్స్ కెమెరా కూడా పెట్టుకున్నాడు, రివర్స్ కెమెరా ఉంది మీకు. ఇంటీరియర్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. ఏసీ 100% వర్క్ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ చాలా నీట్గా పెట్టిండు. దీనికి కూడా మీకు ఇంజన్ వారంటీ ఉన్నాయన్న. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దదే వస్తాయి దీంట్లో కూడా. ఇంకొకటి వచ్చేసి మనం ఫస్ట్ వెహికల్ వచ్చిన తర్వాత కస్టమర్ తీసుకొస్తారు కదా, ఆ టైంలో మనం టెక్నీషియన్ అన్నీ మొత్తం చెక్ చేస్తాము. ఇంజిన్ పరంగా ఇంజిన్ చెక్ చేస్తాము, సస్పెన్షన్ చెక్ చేస్తాము, అన్నీ చెక్ చేసిన తర్వాతే పెడతాము. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక బండి వచ్చేస్తాయి, దానికి రిజెక్ట్ చేస్తాము. వెహికల్ ఓకే వెరీ గుడ్ కండిషన్ అంటేనే పెడతాం మనం. కస్టమర్స్కి ఎట్లా మనం ఇదన్నీ చూపిస్తాం అన్న. ఇంజిన్ వారంటీ ఇస్తాము ఓకే, ప్లస్ వచ్చేసి మన టెక్నీషియన్ కూడా చెక్ చేస్తారు మన. ప్లస్ వచ్చేసి మనం కస్టమర్ కూడా బానెట్ ఓపెన్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాము. యాక్సిడెంట్ వెహికల్ అంటే ఏమవుతుంది, ఎట్లా ఉంటాయి, ఇది నాన్ యాక్సిడెంట్ అంటే ఎట్లుంటాయి, ప్లస్ వచ్చేసి ఇంజిన్ ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇంజిన్ ఏమేమి సౌండ్ వస్తుంది, దాంట్లో ఏమై లీకేజ్ అవుతుంది ఆయిల్ అని చెప్పేసి అది కూడా చూపిస్తాము. ప్లస్ అక్కడ మన దాంట్లో ఒకటి పైన తీసేసి గ్రౌండ్ లెవెల్ కూడా చూపిస్తాం మనం. అనేది బెలినో వెహికల్ కదా, ఇది కూడా కస్టమర్లు చాలా మంది ఎక్కువ కూడా మంచి డిమాండ్ ఉంది కదా వీటి గురించి. అవునన్న, మారుతి బెలినో ఇది. ఇది వచ్చేసి మనకి చాలా మంచి వెహికల్. మారుతి మీకు తెలిసే ఉంది. ఇది వచ్చేసి 2018 మోడల్ అన్న. 46,000 డ్రైవ్ 745 నెగిషియబుల్ అవుతుంది మీకు. జెటా వర్షన్. దీంట్లో అలా వీల్స్ ఉంది. టైర్ కూడా చూడండి చాలా బాగుంది. లోపల ఇంటీరియర్ కూడా ఉంది. ఏసీ వర్క్, ఏసీ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. మైలేజ్ పరంగా మైలేజ్ ఇది 18 వరకు వస్తుంది అన్న. మైలేజ్ 17-18% 100% వస్తుంది మైలేజ్.
కస్టమర్ తీసుకున్నాకన్నా ఫైనాన్స్ మీ దగ్గర చేసినా బయట చేసినా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందన్నా? లేదా మనం వచ్చేసి వితిన్ 3 డేస్లో బ్యాంక్ ఫైనాన్స్ చెప్పిస్తాము. ఇమీడియట్ అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఇమీడియట్ 1 అవర్లో మీకు ఫైనాన్స్ అవైలబుల్ అవుతుంది. 1 అవర్లో డెలివరీ కూడా ఇచ్చేస్తాం మనం మీకు. ఇప్పుడు మీ దగ్గర వెహికల్ తీసుకుని బయట చేసుకోవచ్చు కదన్నా ఫైనాన్స్ పరంగా అయితే? బయట లేదని, ఎందుకంటే డాక్యుమెంట్ ప్రాబ్లమ్ అది అన్నీ వస్తుంది. మనమే అన్నీ చెక్ చేసుకొని మనమే ఇస్తామన్న. అది ఎంతవరకు నెగిషియబుల్ అవుద్దన్నా? ఇది వచ్చేసి 745 అన్న. మీకు ఒక 60,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. 60-70,000 వరకు నెగిషియబుల్ అవుతుంది. బెలినో గురించి ఒకసారి చెప్తారా? అవునన్న, ఇది బెలినో జెట్టా అన్న, పెట్రోల్ వర్షన్, 2017 మోడలు. డ్రైవింగ్ వచ్చేసి 42,000, చాలా తక్కువ తిరిగింది. అది కూడా 6,85,000 అంటున్నాడు అన్న. అంటే నెగిషియబుల్ అవుతుంది మీకు, ఒక 60-70,000 నెగిషియబుల్ అవుతుంది. కండిషన్ కూడా చాలా వెరీ గుడ్, స్క్రాచెస్ లేదు, ఏం లేదు. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మీకు రివర్స్ కెమెరా అదన్నీ ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఆటోమేటిక్ అనేది 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది. లేదా మాన్యువల్. మాన్యువల్ ఇది 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందన్నా? ఇది వచ్చేసి 60-70,000 నెగిషియబుల్ అయిపోతాయి మీకు. మైలేజ్ పరంగా చూసుకుంటాను, మైలేజ్ వచ్చేసి మీకు 17-18 మైలేజ్ వస్తాయి మీకు. బ్యాక్ కెమెరా లేదన్న దీనికి, లేదు. ఇది ఈకో అన్న, ఈకో 5 సీటర్ ఏసీ పెట్రోల్ వర్షన్, 2021 మోడల్. 1900 ఓన్లీ డ్రైవ్ అన్న. ఇది చాలా తక్కువ తిరిగింది కదా అన్న? చాలా తక్కువ తిరిగింది అన్న, 1900. అంటే నా దగ్గర 1 మంత్ వాడిండే. మంత్ మంచి వెహికల్ అనేది అయితే, నలగలే బండి కూడా. అవునన్నా, ఇది 5,85,000 నెగిషియబుల్ ఉంటాయి అన్న. సిఎన్జి ఉంటుంది అన్న దీనికి? సిఎన్జి లేదన్న, ఓన్లీ పెట్రోల్. ఇది ఓకే పెట్రోల్, షోరూమ్ ట్రాక్, సింగల్ ఉన్నారు. మీరు చూడొచ్చు లోపల ఎంట్రీలు కూడా ఒక స్క్రాచెస్ లేదు, ఏం లేదు. లోపల కూడా చూడండి మీరు ఒకసారి. వెహికల్ చూడటానికి చాలా బాగుంది. అండ్ ఇంకా కవర్ కూడా ఇప్పలేదు. చూడొచ్చు మరి, ఇదైతే కొంచెం షోరూమ్ నుంచి తెచ్చిన బండిలాగే ఉంది. న్యూ వెహికల్ అన్న ఇది, నిజంగా షోరూమ్ నుంచి తెచ్చిన వెహికల్ లా ఉంది. ఇది బిజినెస్ పరంగా కానీ, స్కూల్ పిల్లలకు కానీ, ఆఫీస్ పరంగా అయితే మనం వాడుకోవచ్చు అన్న. బాగుంటుంది ఈ వెహికల్ అయితే. ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా అందరూ. స్కూల్స్ కానీ, పిల్లలకు కానీ, ఆఫీస్ పర్పస్ కానీ, ఒక మీడియా పర్పస్ కానీ, ఎలా యూజ్ చేసుకోవచ్చు. చూడొచ్చు ఎంత మొత్తం సీట్లు అయితే కానీ, ఇండియన్ ఎక్కడ బండి అయితే నలగలేదు మరి. మొత్తం మంచి కండిషన్లో ఉంది బండి అయితే. ఇది ఎంతవరకు నెగిషియబుల్ అవుతుందన్నా? ఇది 585 ఉందన్న నెగిషియబుల్. అంటే మీకు 535 ఫైనల్ రేట్ అంటున్నాడు అన్న. ఓకే. ఎంతవరకు మనం మైలేజ్ మీకు వచ్చేసి 16-17 వరకు మైలేజ్ వస్తాయి మీకు. ఇది వోల్క్స్వాగన్ అన్న, పోలో జీటీ 1.2 జీటీ. ఇది పెట్రోల్ వర్షన్, 2016 మోడలు, 78,000 డ్రైవ్, 7,75,000 నెగిషియబుల్ అవుతుంది అన్న. ఇది లోపల చూడొచ్చు మీరు, ఆటోమేటిక్ వెహికల్. ఇది ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, ఒక స్క్రాచ్ లేదు, న్యూ టైర్, చాలా బాగుంటాయి వెహికల్. దీంట్లో కూడా మీకు ఇంజన్ వారంటీ వస్తుంది 1 ఇయర్, ఒక సర్వీసింగ్ ఫ్రీ వస్తుంది మా కార్ టైమ్స్ నుంచి. దీంట్లో ఇంకొక వేరే కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇది కూడా పోలో జీటీ టీఎస్ఐ ఆటోమేటిక్ వర్షన్, పెట్రోల్, 2017 మోడల్, 38,000 డ్రైవ్, చాలా లెస్ డ్రైవ్ అన్న. ఇది 8,40,000 నెగిషియబుల్ అన్న. ఇది కూడా షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ అన్న. చూడొచ్చు మీకు వెహికల్ లోపల ఒక స్క్రాచెస్ లేదు, ఏం లేదు. టైర్స్ కూడా చాలా న్యూ టైర్లు 4 కూడా. ఇది వోల్క్స్వాగన్ పోలో అన్న, 1.2 హైలైన్ పెట్రోల్ వర్షన్, 2016 మోడల్, 71,000 డ్రైవ్, 675 నెగిషియబుల్. ఇంకొకటి ఇది కూడా చూడొచ్చు మీరు, ఇది మాన్యువల్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. ఇది కూడా మాన్యువల్. ఇది కూడా 2018 మోడల్. ఇది 16 మోడల్, ఇది 18 మోడల్. ఇది డీజిల్ వర్షన్, అది పెట్రోల్ వర్షన్. ఇది 67,000 డ్రైవ్, 7,90,000 నెగిషియబుల్ అన్న. ఇది రెండు కూడా చూడొచ్చు, ఒక స్క్రాచెస్ లేదు, ఏం లేదు. 4 టైర్లు కూడా సీల్ ఉంది. దీంట్లో లోపల మీకు 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు, ప్లస్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. లోపల కూడా చూడొచ్చు, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఏసీ కూడా 100% చాలా బాగుంది. బూట్ స్పేస్ కూడా ఉంటాయి దీనికి. దీంట్లో కూడా సేమ్ 2 ఇయర్ బ్యాగ్స్ వస్తుంది అన్న, డీజిల్ వర్షన్. ఇది దీంట్లో కూడా ఇంటీరియర్ చాలా బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, రివర్స్ కెమెరా వస్తుంది మీకు. ఇది అన్న, ఇదొకటి 2013 మోడల్ డీజిల్ వర్షన్, 84,000 డ్రైవ్, 445 నెగిషియబుల్. కొన్ని కస్టమర్ పోలు కొనాలని చెప్పేసి ఉంటాయి. ఇది చాలా చిన్న బడ్జెట్లకి ఈ వెహికల్ కూడా వస్తుంది. పోలో 13 మోడల్ చూడండి, 4,45,000 నెగిషియబుల్ అవుతుందండి.
మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో కూడా మీకు లోపల చాలా బాగుంది, ఏసీ ఉంది, బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటాయి, 2 ఎయిర్ బ్యాగ్లు వస్తుంది, ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. టైర్ కూడా చూడొచ్చు మీరు, సీల్ టైర్లు ఉన్నాయి. దీన్ని కూడా మనము ఒక కార్ టైమ్స్ నుంచి ఒక సర్వీసింగ్ ఫ్రీ చేసి ఇస్తాం. ఈ హోండా i20 ఆస్తా అన్న, ఆస్తా ఆప్షనల్, ఇది టాప్ మోడల్, ఇది పెట్రోల్ వర్షన్, 2018 మోడల్, 46,000 డ్రైవ్, ఇది 8 lakh నెగిషియబుల్ అన్న. దీంట్లో కూడా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, రివర్స్ కెమెరా వస్తుంది, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఇది మ్యూజిక్ సిస్టమ్, పుష్ బటన్ స్టార్ట్. లోపల ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. టైర్లు కూడా కానీ ఒక స్క్రాచెస్ లేదు, షోరూమ్ ట్రాక్, సింగల్ ఉన్నారు. దీనికి కూడా మీకు ఇంజన్ వారంటీ కూడా వస్తుంది, ఒక సర్వీసింగ్ కూడా ఫ్రీ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు మీరు, ఇది i20 స్పోర్ట్స్ పెట్రోల్ వర్షన్ 2021 మోడల్. ఇది కూడా చాలా లెస్ డ్రైవ్ ఉంది, 42,000 డ్రైవ్. ఇది కూడా 8,25,000 నెగిషియబుల్ వస్తుంది, కొత్త వెహికల్, ఇది 21 మోడల్. ఇది i20 పెట్రోల్ ఆస్తా టాప్ మోడల్, ఇది 2015 మోడల్, ఇది 50,000 డ్రైవ్, ఇది 6,20,000 నెగిషియబుల్ అన్న. ఇది కూడా చూడొచ్చు, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, రివర్స్ కెమెరా వస్తుంది, టైర్ కూడా చూడొచ్చు మీరు, అలా వీల్స్ వస్తుంది. ఇది కూడా i20 స్పోర్ట్స్ పెట్రోల్ వర్షన్ 2015 మోడల్, 71,000 డ్రైవ్, 6,25,000 నెగిషియబుల్. చూడొచ్చు వెహికల్ కూడా చాలా బాగుంది, నో స్క్రాచెస్, టైర్లు కూడా కొత్త టైర్లు 4 కూడా. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంది, మీకు మ్యూజిక్ సిస్టమ్ ఉంది, ఏసీ కూడా 100% వర్క్, చాలా బాగుంది ఏసీ కూడా. దీంట్లో ఇంటీరియర్ కూడా చాలా లోపల చాలా బాగుంది, ఇంటీరియర్ సింగల్ ఉన్నారు అన్న. ఇది కూడా చాలా వెహికల్స్ ఉంది మన దగ్గర, స్కోడాలో లారా ఉంది, ర్యాపిడ్ ఉంది, అది దాంట్లో కూడా చూడొచ్చు మీరు, ఎస్క్రాస్ ఉంది, బ్రిజా ఉంది, ఈకో స్పోర్ట్స్ ఉంది, WRV, ఈకో స్పోర్ట్స్ కూడా ఉంది, WRV ఉంది, మీకు జాజ్ కూడా ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది, దీంట్లో మాన్యువల్ కూడా ఉంది, జాజ్ కూడా ఉంది. ఇంకా లోపల ప్రీమియం వెహికల్స్ ఉంది, చూడండి ఎండెవర్ కూడా ఉంది, బ్లాస్టర్, ప్రీమియం కార్స్. ఇది వచ్చేసి వోల్క్స్వాగన్లో వెంటో ఉంది, వెన్యూ ఉంది, మీకు BRV ఉంది, WRV ఉంది, వర్నా కూడా ఉంది, జీప్ కంపాస్ ఉంది, ఇన్నోవా క్రిస్టా ఉంది, ఇది XUV 700 ఉంది, బ్లాస్టర్, BMW, బెంజ్ ఫార్మాటిక్ కూడా ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్లో మాదాపూర్ అని చెప్పేసి 100 feet రోడ్లో ఉంటాయి మన ఆఫీసు. ఇది మన ఆఫీస్ వచ్చేసి 7 years అయిపోయింది, ఫస్ట్ మన ఆఫీస్లోనే, ఇక్కడే మన ఆఫీస్ 7 years అయిపోయింది. మీకు ఏమైనా వచ్చేదానికి ఏమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి, నేను మీకు లొకేషన్ కూడా వేస్తాను. ఇదే కాదు, మన దగ్గర ఇంకా చాలా బండిలు ఉన్నాయి. మీకు ఏమైనా ఏ వెహికల్ కావాలని చెప్పేసి నాకు ఫోన్ చేసి చెప్తే మీకు ఫోటోలు కూడా పంపిస్తా, దాని గురించి డీటెయిల్ కూడా చెప్తా. ఓకే, ఇంకొకటి నా నంబర్ రాసుకోండి, నా పేరు వచ్చేసి సలీము, నా నంబర్ 9100069983, 9100069983. ఓకే, థ్యాంక్ యూ అండి. చూశారు కదా, 2-3 లక్షలకి మంచి మంచి కార్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా, రండి తలకొక్కరు పట్టుకెళ్ళిపోదాం, ఏమంటారు? మీకు ఏమైనా కావాలని చెప్పండి, నేను మాట్లాడుతున్నాను. ఓకేనా? రండి త్వరగా, మరి ఉంటానండి. మరో ఎపిసోడ్లో కలుద్దాం, మంచి మంచి కార్లు తీసుకొస్తాను మీకోసం, ఏమంటారు? ఓకేనా? ఉంటాయండి.